ఇటు దారి లేదమ్మా, మనం వేరే వైపు వెళ్ళాలి. నాకు టైం అయిపోతుందన్నా, నువ్వు ఎటేటో తీసుకెళ్ళిపోతున్నావు. 2 minutes అమ్మా, వెళ్ళిపోతాం. త్వరగా వెళ్ళన్నా, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అలాగేనమ్మా. అన్నా, ఆటో ఆపండి. ఒక్క నిమిషం అమ్మా, వెళ్తున్నాగా, ఆగు. లేదు, ఆటో ఆపుతావా లేదా? అన్నా, ఆటో ఆపుతావా లేదా? అన్నా, ఆటో ఆపండి. ఆటో ఆపు. ఆటో ఆపండి అన్నా. అన్నా, నిన్నే ఆటో ఆపు. ఆటో ఆపు. కూర్చో. అన్నా, ఆటో ఆపుతారా లేదా? దయచేసి ఆటో ఆపండి. సైలెంట్ గా కూర్చో. ఎక్కడికి వెళ్తావే? రా, రమ్మంటుంటే. ఆగు. ఎవరు మీరు? అమ్మా, ఎందుకు కొడుతున్నారా నన్ను? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా మీరు? రే రే, వదలండ్రా. రే రే, వదలండ్రా. అమ్మా, ఆపండి. ఆటో ఆపండి, త్వరగా పాడిపండి. ఆగు. అన్నా, కొంచెం త్వరగా పోనివ్వండి. రే ఆగడ్రా, మేడం ఫోన్ చేస్తున్నారు. మేడం, అది మీ దగ్గరే ఉంది కదా? ఉంది మేడం. దాన్ని చావగొట్టండి. ఇప్పటిదాకా కొడుతూనే ఉన్నాం మేడం. సరిపోదు, బాగా కొట్టండి. ఇంకా కొడితే చచ్చిపోతుంది మేడం. అలాగే, చావు దెబ్బలు తిన్న దాన్ని ఫేస్ ని ఒకసారి చూడాలనిపిస్తుంది. మీరు ఫోన్ పెట్టండి మేడం, ఇప్పుడే ఫోటో తీసి పంపిస్తాను. అలాగే. రే, మూట విప్పండి రా. లక్ష్మి రౌడీల దగ్గరుంటే ఇంకా ఈ సహస్ర రాలేదేంటి? దెబ్బలు తిన్న ఆ లక్ష్మిని చూస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇదేంటి, సహస్ర ఫోటో ఉంది. మేడం, ఇంకో 2 దెబ్బలేనా? రే, ఆగు. నువ్వు ఎవరిని తీసుకెళ్ళమంటే ఎవరిని తీసుకెళ్ళావు? మీరు ఫోటో పంపించిన అమ్మాయినే మేడం. మీ బొంద, తను మా అమ్మాయి. తన ఫోటో నేనెందుకు పంపిస్తాను? నిజం మేడం, ఒకసారి మీరు పంపించిన ఫోటో చెక్ చేసుకోండి. నువ్వేం చేస్తావో తెలీదు. 5 నిమిషాల్లో తన ఆఫీసులో ఉండాలి, లేకపోతే నిన్ను చంపేస్తాను. సరే మేడం, వెంటనే ఆఫీస్ దగ్గర వదిలేస్తాను మేడం. రేయ్, అమ్మాయిని లేపండి రా.
ఇదేంటి నేను ఆ లక్ష్మి ఫోటో పంపిస్తే సహస్ర ఫోటో ఎలా వెళ్ళింది? ఏంటి ఇంకా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయలేదు? ఏది సహస్ర ఎప్పుడో వెళ్ళింది కదా ఇక్కడి నుంచి. అవునే, దానికి ఒకసారి ఫోన్ చేయి. లక్ష్మి కూడా వెళ్ళలేదేంటో. అవును వసుదా, నాకు అదే అర్థం కావట్లేదు. సహస్ర లక్ష్మిలిద్దరూ ఇంకా ఆఫీస్కి వెళ్ళకపోవడం ఏంటి? హలో చెప్పక్క. ఏంటే చెప్పేది? ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన సహస్ర ఇంకా ఆఫీస్కి రాకపోవడం ఏంటి? అక్క, చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఏమైందే? ఎంత పనిచేసావే? సరిగ్గా చూసుకుని ఫోటో పంపించాలి కదా. అక్క, నేను సరిగ్గానే చూసి ఆ లక్ష్మి ఫోటోనే పంపించాను. నీ బొంద! సరిగ్గా పంపిస్తే సహస్రని ఎలా తీసుకెళ్తారు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. త్వరగా సహస్ర వచ్చి అదే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. సహస్ర వస్తుందక్క, నువ్వేం కంగారు పడకు. ఈ రోజు సహస్ర ప్రెజెంటేషన్ ఇవ్వకుండా ఆ లక్ష్మి గనక ప్రెజెంటేషన్ ఇస్తే అప్పుడు చెప్తాను నీ పని. అక్క, అదిగో సహస్ర వచ్చేసింది. మీరు టీవీలో చూస్తూ ఉండండి. సహస్ర ప్రెజెంటేషన్ ఇరగదీస్తుంది. సర్లే, జాగ్రత్తగా ప్రెజెంటేషన్ ఇవ్వమని చెప్పు. అలాగే అక్క, ఉంటాను.